ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు కూడా స్పాట్లను మరణించారు. మరో 7గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమించడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. సో పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపైన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ప్రమాదం ఎలా జరిగిందన్న దాని కోణంలోనే పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. మృతులు వెంకట నరసమ్మ, సుభాషిని, అభిరామ్గా గుర్తించారు పోలీసులు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్తూ ఉన్నారు. తిరుమల దర్శనానికి వెళ్తూ ఉండగా పిడుగురాళ్లకు సమీపంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కందుకూరు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. చాకిచెర్ల వద్ద ఎదురెదురుగా వస్తున్నటువంటి వ్యాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. సో ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నటువంటి ఆ వ్యాన్ చూడండి, అది ఒక ట్రావెలర్ వ్యాన్ అయి ఉంటుంది బహుశా. సో ట్రావెలర్ వ్యాన్ని ఢీ కొట్టడంతో దాంట్లో 7గురికి తీవ్రంగా గాయాలై ముగ్గురు స్పాట్లోనే మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పిడుగురాల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తున్నారట. సో ఒకే కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా తిరుమల దర్శనానికి వెళ్తున్నారు. పిడుగురాల నుంచి తిరుమల వైపుగా వెళ్తూ ఉండగా అక్కడ కందుకూరు దగ్గర, చాకిచెర్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో చాకిచెర్ల వద్ద ఆ లారీ వ్యాన్ని ఢీ కొట్టింది. సో ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తున్నాం. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. సో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన అంటే అర్థం చేసుకోవచ్చు మనకు. డెఫినెట్గా లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండుంటాడు. చాలా వేగంగా ఎంటీగా వస్తూ ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ అంటే రోడ్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి, కనీసం స్పీడ్ నియంత్రణ ఉండదు, రోడ్డుపై ఏ వాహనాలు రావు అనేటువంటి ఒక ఆలోచనతో వస్తూ ఉంటారు. సో తెల్లవారుజామున వారంతా వెళ్తున్న సమయంలో 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని అంటేనే అక్కడ లారీ డ్రైవర్ చాలా క్లియర్గా నిద్రమత్తులో కూరుకుపోయి ఉంటాడని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సో ఏం జరిగింది? ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? సో అక్కడ లారీ డ్రైవర్ని అంటే హైవే పై వెళ్తూ ఉంటే డివైడర్ దాటుకొని వచ్చింది, ఢీ కొట్టిందా? ఎలా జరిగింది ఈ ప్రమాదం? మనోజ్, జరిగిన ప్రమాదం అయితే ఉదయకాల సమయంలో తెల్లవారుజామున జరిగింది. దీనికి నిద్రమత్తు అతివేగమే ప్రధాన కారణంగా కూడా ప్రాథమికంగా విచారణలో తెలిసిన పరిస్థితి. ఎందుకంటే ఆ దైవ దర్శనం కోసం గణేశన్పల్లి ఆ పిడుగురాల వద్ద మాచివరం ఉన్నట్టు పల్నాడు జిల్లా నుంచి బయలుదేరినటువంటి ఒకే కుటుంబం టెంపో వాహనంలో వెళ్ళిన దగ్గర అక్కడ చాగోలు అంటే ఒలవపాడు మండలం చాగోలు అంటే కావలకు దగ్గరగా ఉంటుంది, కందుకూరు నియోజకవర్గం కింద. NH-65 ముందుగా ఒక హెవీ వెహికల్ అంటే లారీ వెళ్తుంది. ఆ లారీని క్రాస్ చేసే క్రమంలో టెంపో డ్రైవర్ కంట్రోల్ తప్పి వెనక భాగంలో అంటే పూర్తిగా లెఫ్ట్ సైడ్ లో అంటే ఎవరైతే కూర్చోన్నారు, ఇప్పుడు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళంతా వాహనానికి లెఫ్ట్ సైడ్ లో కూర్చోన్నారు. ఆ వాహనం మొత్తం వెళ్ళి ఆ లారీ వెనుక భాగాన ఢీ కొట్టిన ఘటనలో కూడా అక్కడికక్కడే స్పాట్ లో ముగ్గురు, నంబులో వెంకట నరసమ్మ, అదేవిధంగా సుభాషిని, అభిరామ్ ఒకే కుటుంబానికి సంబంధించిన వారైతే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అదే కుటుంబంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ నంబులో రుక్మిణి, అదేవిధంగా శ్రీనివాసరావు, మిగతా వారిని కూడా స్వల్ప గాయాలే, వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని నెల్లూరుకు తీసుకెళ్లిన పరిస్థితి. అంటే జరిగిన సంఘటన మట్టికి అతివేగమైన కారణం అని చెప్పి అన్నారు. ఎందుకంటే సాధారణంగా తెల్లవారుజామున అంటే ప్రతి డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉంటారు. ఆ నిద్రమత్తులో కొద్దిగా స్పీడ్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. కాకపోతే ఇటువంటి సమయంలో ఆ టెంపో వాహనం మాక్సిమం స్పీడ్ 80-90 కంటే ఎక్కువ వెళ్ళదు, హెవీ వెహికల్. కాబట్టి ఆ స్పీడ్ లో వెళ్తూ కూడా ముందు పక్క వెళ్తున్నటువంటి లారీని క్రాష్ చేయబోయి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఉంది. ఎందుకంటే ఆ వెహికల్ స్పీడ్, అదేవిధంగా ముందు వెహికల్ కొద్దిగా స్లో అవడం వల్ల కూడా ఈ ప్రమాద స్థాయి ఎక్కువైనట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ ముందు వెళ్తున్నటువంటి లారీ స్లో అవడం వల్ల ఈ వాహనం వేగంగా వెళ్ళి కొట్టుకోవడం వల్ల ఆ ప్రమాద సంఖ్య ముగ్గురు కూడా చేరింది. ఎందుకంటే ఆ వాహనం పూర్తిగా తిరగబడిపోయి అక్కడ ఉన్న మృతదేహాలు కూడా చెల్లా చెదరలేని పరిస్థితి. ఎందుకంటే ఆ జరిగిన సంఘటన విజువల్స్ బట్టే మనకు అర్థమవుతుంది ఆ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందని చెప్పేసి. మనం కాకపోతే ప్రస్తుతానికి గాయాలైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన వారిలో ఒక ముగ్గురు పరిస్థితి అయితే కొద్దిగా సీరియస్ గా ఉందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. వారిలో ముఖ్యంగా ఇద్దరు పరిస్థితి అంటే నంబులో రుక్మిణి, అదేవిధంగా ఎర్రం శ్రీనివాసరావు పరిస్థితి కొద్దిగా సీరియస్ గా ఉందని చెప్పేసి వారిని నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మిగిలిన వారికి గాయపడిన వారికి కందుకూరు ఏరియా ఆసుపత్రికి అతి దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్యాలకు తరలించి వారైతే చికిత్స అందిస్తున్నారు. దీనిపై కూడా రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి కూడా దీనిపై కూడా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ నేషనల్ హైవే మీద కొంత అవగాహన లోపంతో అతివేగంగా, అదేవిధంగా రోడ్డు విశాలంగా ఉంటుంది. తెల్లవారుజామున కొద్దిగా హై స్పీడ్ లో వెళ్ళడం కూడా ఇటువంటి ప్రమాదాలు కూడా గతంలో అనేక జరిగాయి. కానీ ఈ ప్రమాదాలు అరికట్టడం కోసం నేషనల్ హైవే వాళ్ళు కానీ ఇటు పెట్రోల్
పోలీస్ శాఖ వారు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అథారిటీ కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే అరికట్టిన పరిస్థితి. దానికి ప్రధాన కారణం అంటే అతివేగం అని చెప్పేసి వాళ్ళు హైవే పెట్రోలింగ్ వారు అయితే ప్రాథమిక విషయం తెలుస్తుంది. ఎందుకంటే జరిగిన సంఘటన ఆ విధంగా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున జరిగింది. అది ఆ ప్రాంతంలో కొద్దిగా టర్నింగ్ ప్లేస్, రోడ్డు విశాలంగా ఉంటుంది. కొంత దూరం పోతే కావలికి వెళ్ళే ప్లేస్ లో కూడా సాధారణంగా అతివేగం కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ ఉలవపాడు మండలం చాగోలు వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం, దానిలో చిన్నారు కూడా ఉండటం కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ కొద్దిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది, ఇది అతివేగమైన నిద్రమత్తు కారణం లేకపోతే ఇంకేదైనా కారణాల కోణంలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దానిపై విచారణ చేస్తున్నారు. ఇదైతే ప్రాథమికంగా వచ్చిన మా సమాచారం. అంటే అక్కడ హైవే పెట్రోలింగ్ వారు కానీ అక్కడ అటు ట్రాఫిక్ మళ్ళీ దానికోసం శ్రీనివాస్, ఇక్కడ రెండు వాహనాలు ఒకే వైపుగా వెళ్తున్నాయా, ఎదురుగా ఢీకొన్నాయా? అంటే అది మెయిన్ హైవే అయితే మధ్యలో డివైడర్ కూడా ఉంటుంది కాబట్టి డివైడర్ దాటుకొని వచ్చి ఢీ కొట్టిందా, ఎలా జరిగింది? లేదు మేడం, ఇది ఒకే వాహనం ఒకే రూట్ లో వెళ్తున్నాయి. రెండు వాహనాలు, ఒక వాహనం ముందు వెళ్తుంది, ఏదైతే లారీ అయితే ముందు వెళ్తుంది, వెనక టెంపో వాహనం వీళ్ళైతే ఎవరైతే మృతులు ఉన్నారో వారు వాహనము వెనుక నుంచి వెళ్తుంది. వెనుక నుంచి వెళ్తున్న క్రమంలో కూడా NH-60 3-way అంటే 6-way ఉంది. ఆ 3-wayలో ఆ లారీని క్రాస్ చేసే క్రమంలో కూడా కంట్రోల్ తప్పి పూర్తిగా ఒక లెఫ్ట్ పార్ట్ అంటే టెంపోకున్న లెఫ్ట్ లో భాగం మొత్తం కూడా నుంచి అయిపోయింది. అంటే ఆ స్పీడు వాళ్ళు చెప్తున్న ప్రకారం 80 to 90 స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ లో కొట్టడం వల్లే ఆ విధంగా జరిగింది. ఎందుకంటే లారీ వెనక భాగం మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన పరిస్థితుల్లో ఇద్దరు ఒకే రూట్ లో వెళ్తున్నారు. తిరుపతి వైపు వెళ్తున్నారు. ఆ తిరుపతి వైపు వెళ్తున్న నేపథ్యంలో లారీ సాధారణంగా మిడిల్ లోనో లేకపోతే ఒక ఎడ్జి తీసుకొని వెళ్తూ ఉంటుంది. వారు క్రాస్ చేసే క్రమంలో కొద్ది జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. కాకపోతే ఈ టెంపో డ్రైవర్ ఏ విధంగా డ్రైవింగ్ చేశారో అనేది తెలియట్లేదు. కాకపోతే ఆ ప్రమాద సంఘటనను బట్టి తెలుస్తుంది అంటే టెంపో వెళ్ళి లారీకి వెనక నుంచి ఢీ కొట్టిన సంఘటనలో ఈ ప్రమాదం జరిగినట్టుంది. లారీకి వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ టెంపో పూర్తిగా కూడా అదుపు తప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దానికి సంబంధించి హైవే పెట్రోలింగ్ వారు వచ్చి పూర్తిగా కూడా ఆ ట్రాఫిక్ అంతా మళ్ళించి అక్కడ క్లియర్ చేసిన పరిస్థితి అవుతుంది. కాకపోతే ఆ సంఘటన జరిగింది తెల్లవారుజాము జరగటం, నేషనల్ హైవే పెట్రోలింగ్ వారు వచ్చి కొద్దిగా వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కూడా కొంత ఆలస్యం అయిందని చెప్పేసి కూడా చెప్పుకున్నారు. కాకపోతే అక్కడ నేషనల్ హైవే మీద హైవే పెట్రోలింగ్ వారు నిరంతరం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే జరిగిన సంఘటన 15 నిమిషాల్లోనే ఆ సంఘటనా స్థలానికి చేరుకోవటం, క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్లడం, మృతులను కూడా అక్కడి నుంచి క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. కాకపోతే ఈ ప్రమాదానికి మెయిన్ కారణం అంటే ఈ ప్రమాదం ఇలా జరిగిందనే కారణం చూసుకున్నట్టయితే ప్రాథమికంగా మనకు లభించిన ఆధారాలను బట్టి అతివేగమే నిద్రమత్తు కారణం అయ్యొచ్చు. ఎందుకంటే అతివేగం మీద కూడా లారీని క్రాస్ చేసే క్రమంలో కొద్దిగా కంట్రోల్ ఉంటే క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే అతను క్రాస్ చేయలేక లారీ వెనుక భాగంలో ఢీ కొట్టిన దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే అతను ఏమన్నా నిద్రమత్తులో ఉన్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. మనం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఏదేమైనా నెల్లూరు జిల్లా కందుకూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాకిచెర్ల వద్ద ఒకే వైపుగా వెళ్తున్నటువంటి ఈ వాహనాలు వెనక నుంచి టెంపో వాహనం లారీని ఢీకొట్టింది. అయితే ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతోనే తలకిందులైపోయింది. సో దయచేసి గమనించండి, రాత్రి తెల్లవారుజామున ప్రయాణాలు మొత్తం కూడా చాలా ప్రమాదం. నిద్రమత్తులో కూరుకుంటూ ఉంటారు. కళ్ళు మూసి తెరిచేలోగా అయితే సెల్ఫ్గా తనంతట తానే ఆ డివైడర్ ఎక్కువ లేకపోతే పక్కన చెట్టును ఢీకొనో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. లేదంటే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను కూడా ఢీకొడుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రాత్రి మరియు తెల్లవారుజామున ప్రయాణాలు అంటేనే కొంత ప్రమాదపు అంచుల్లో జరిగేటువంటి ప్రయాణాలుగానే భావించాలి. సో కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక్కడ ఏకంగా ముగ్గురు మరణించారు, 7గురికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది.